హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక లాంగ్ డ్రెస్ని కట్ చేస్తున్నానండి. మనం చాలా ఈజీగా మెజరింగ్కి ఇచ్చిన డ్రెస్ తోటి మెజర్మెంట్స్ని అనేది ఎక్కడెక్కడి నుంచి మనం మెజర్ చేసుకొని ఎలా నోట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, మనకి లాంగ్ ఫ్రాక్ అనేది ఫ్రిల్ మోడల్లో ఎంత నీట్గా వచ్చిందో. ఈ డ్రెస్కి నేను ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా రౌండ్ నెక్ అనేది ఇచ్చాను. అలాగే పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశానండి. చిన్నపిల్లలకి పఫ్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి, అందుకని నేను పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ అనేది 2 హుక్స్లు వస్తాయి. బ్యాక్ సైడ్ మనము టై చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చాను. మనకి పైన ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చానో లోపల కూడా సేమ్ మనకి థ్రెడ్ అనేది కొంచెం కూడా కనిపించకుండా, క్లాత్ కూడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చానండి. చూసారు కదా, ఫ్రిల్స్ దగ్గర లైనింగ్ దగ్గర కూడా మనకి క్లాత్ అనేది కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ అనేది చేశాను. ఫస్ట్ నేను స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. డ్రెస్లో నుంచి మిగిలిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి డ్రెస్కి మ్యాచింగ్గా 2 హెయిర్ బౌస్ కూడా ప్రిపేర్ చేశాను. చూసారు కదా, క్యూట్గా చాలా బాగున్నాయి కదా. దీని వీడియో ఆల్రెడీ అప్లోడ్. మనం చాలా ఈజీగా మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్ని యూజ్ చేసి మనం మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకొని డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్ని, ఆ తర్వాత లైనింగ్ ఇంకా శారీని, ఈ మూడింటిని తీసుకున్నానండి. ఇక్కడ నేను డ్రెస్ స్టిచ్ చేయడం కోసం శారీని యూజ్ చేస్తున్నాను. అలాగే లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ అనేది యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే విడిగా ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే శారీని అయినా యూజ్ చేయొచ్చు. మనకి డ్రెస్ కోసం 4 మీటర్ 5 మీటర్స్ అలా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి. ఫస్ట్ మనము మెజరింగ్కి ఇచ్చిన డ్రెస్ని అనేది ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. మనకి ఫుల్ లాంగ్ ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా మనం మెజర్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ అనేది ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి కింద బాటమ్ లెంత్ వరకు ఈ విధంగా టోటల్ డ్రెస్ మెజర్మెంట్ అనేది ఇలా మనం మెజర్ చేసుకోవాలి. ఇలా మనం ఫుల్ లెంత్ అనేది మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ కోసం లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనకి షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి బాటమ్ పార్ట్ ఇంకా బాడీ పార్ట్ రెండు కలిపి స్టిచ్ అనేది వేస్తాం కదా, ఆ స్టిచ్ వరకు మనము ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇలా టేప్ తోటి మెజర్ చేసుకుంటే మనకి ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనకి 10 ఇంచెస్ వచ్చింది, దీనికి 1 ఇంచ్ అనేది 11 ఇంచెస్ వచ్చింది కదా, 11కి ఇంకొక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన. ఇలా ఫస్ట్ మనం బాడీ లెంత్ మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ లెంత్ అనేది ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ లెంత్ మెజర్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఈ నెక్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోకుండా మనం మెజర్ చేసుకున్నామంటే నెక్ వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది. సో అలా కాకుండా నెక్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మెజర్ చేసుకోవాలండి. షోల్డర్ ఇంకా హ్యాండ్ జాయింట్ దగ్గర స్టిచ్ కనిపిస్తుంది కదా, మనము ఆ సైడ్ షోల్డర్ నుంచి ఇటు సైడ్ షోల్డర్ వరకు ఈ విధంగా టేప్ తోటి మెజర్ చేసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది ఫుల్ షోల్డర్ది. దీనికి ఇంకొక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం. ఇలా మనము షోల్డర్ లెంత్ అనేది తెలుసుకోవచ్చు, ఫుల్ షోల్డర్ లెంత్. దీంట్లో మనము నెక్ విడ్త్ ఇంకా షోల్డర్ విడ్త్ అనేది డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచ్ ఫుల్ షోల్డర్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి. దీంట్లో మనం షోల్డర్ కోసం 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మిగతాది మనం నెక్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం కావాలి అంటే షోల్డర్ లెంత్ కూడా మెజర్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ జాయింట్ ఇంకా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి నెక్ వరకు ఇలా చూసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది తెలుస్తుంది షోల్డర్ కోసం ఎంత తీసుకోవాలి అనేది. ఈ 10.5 ఇంచెస్లో నుంచి మనము నెక్ ఇంకా షోల్డర్ అనేది డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఆర్మ్ దగ్గర స్టిచ్ ఉంది కదా, దాని వరకు ఇలా మనం చూసుకున్నామంటే మనకి తెలుస్తుందండి. 5 ఇంచెస్ లేదంటే 5.5 ఇంచ్ అయితే మనకి షోల్డర్ డౌన్ కోసం మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మెజర్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని ఆర్మ్ దగ్గర స్టిచ్ కనిపిస్తుంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ స్టిచ్ వరకు ఈ విధంగా మనము ఇలా అడ్జస్ట్ చేసుకొని టేప్ని అనేది చూసుకున్నామంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అనేది. ఈ చెస్ట్ లూజ్కి మనము
ఖర్చుల కోసం 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 అంటే ఇది ఈ డ్రెస్ అనేది టైట్‌గా ఉందని చెప్పారు. 1 ఇంచ్ లూజ్ పెట్టమని చెప్పారు. ఇక్కడ నాకు 16 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా మనము ఒక పేపర్ మీద నోట్ చేసుకున్నామంటే మనకి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చెస్ట్ లూజ్ మెజర్ చేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ కూడా మెజర్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ మెజర్ చేసుకోకపోయినా పర్లేదండి. మనకి ఇక్కడ 16 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ వేస్ట్ లూజ్ కూడా 16 ఇంచెస్ పెట్టుకొని 1/2 ఇంచ్ అనేది మనకి వేస్ట్ లూజ్ కొంచెం తగ్గుతుంది. ఆ 1/2 ఇంచ్ని మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనము ప్రత్యేకంగా మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చెస్ట్ లూజ్ ఇంకా వేస్ట్ లూజ్ మెజర్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ ఉంది, అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ వేస్ట్ చేసుకొని మనము ఈ విధంగా లెంత్ లూజ్ అనేది మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫుల్ లాంగ్ ఫ్రాక్ లెంత్ ఎంత వచ్చిందో దాంట్లో నుంచి 11 ఇంచెస్ మైనస్ చేయాలి. బాడీ పార్ట్ కోసం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, మిగిలిన దాన్ని ఇప్పుడు బాటమ్ పార్ట్ లెంత్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా మనము 11 ఇంచెస్ మైనస్ చేస్తే మిగిలింది ఎంత వస్తుందో అది మనం బాటమ్ పార్ట్ లెంత్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనము సైడ్ నుంచి మెజర్ చేసుకున్నామంటే మనం సైడ్ 1/2 ఇంచ్ అనేది కట్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది తెలీదు. అందుకని మనం మిడిల్లో నుంచి ఈ విధంగా మెజర్మెంట్ అనేది చేసుకున్నామంటే మనకి 31 ఇంచెస్ వస్తుంది కదా, 30 ఇంచెస్ మెయిన్ మార్కింగ్, 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం కలుపుకొని 31 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి బాటమ్ పార్ట్ కోసం. విడ్త్ మనం ఎంత తీసుకుంటామో దాని మొత్తాన్ని కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిల్ మోడల్లో డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. అందుకని ఈ విధంగా ఫ్రిల్స్ విడ్త్ ఎంత వస్తుందో దాని మొత్తానికి కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తాను. మెజరింగ్కి ఇచ్చిన డ్రెస్తో మనం మెజర్మెంట్స్ అన్నీ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం క్లాత్ని అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకొని క్లాత్ని అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద స్ట్రైట్ లైన్ అనేది ఒకటి మార్క్ చేసుకోవాలి. క్లాత్ మనకి ఎక్కువ తక్కువలో ఏమన్నా ఉందేమో అని చూసుకోవాలి. ఇలా ఫస్ట్ కింద మనము స్ట్రైట్ లైన్ అనేది ఒకటి మార్క్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము టేప్ తోటి మెజర్ చేసుకోవాలండి. మనకి బాడీ విడ్త్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ మార్కింగ్ వచ్చేసి 17 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చుల కోసం టోటల్గా మనము 19 ఇంచెస్ అనేది ఉండాలి. సో ఆ 19 ఇంచెస్ వచ్చేలాగా మనం క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాడీ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. 11 ఇంచెస్ అలాగే ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచెస్కి అటు సైడ్ ఒక మార్కింగ్, ఇటు సైడ్ ఒక మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత క్లాత్కి ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఫుల్ షోల్డర్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ కలర్ మార్కర్ తోటి సరిగ్గా కనిపించదని ఇంకొక కలర్ మార్కర్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేశాను మీకు క్లియర్గా కనిపించాలని. ఇప్పుడు మనం ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ లెంత్ మనకి 10.5 వచ్చింది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫుల్ షోల్డర్ మనకి 10.5 కదా, దాన్ని హాఫ్ చేసుకుంటే 5.5 వస్తుంది. ఈ 5.5 ఫుల్ షోల్డర్ కోసం మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ ఇంకా షోల్డర్ డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే షోల్డర్ విడ్త్ 2.5 ఇంచ్కి మార్కింగ్ అనేది వేశాను. ఇలా నెక్ షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి మనము 5.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 5.5 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ కోసం 3.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ డౌన్ కూడా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనం కింది సైడ్ కూడా 3 ఇంచెస్ దగ్గర నెక్ విడ్త్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దాంట్లోనే మనం ఏ నెక్కులు కావాలంటే ఆ నెక్కులు అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 5.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి స్కేల్ని యూజ్ చేసి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం ముందుగానే మెజరింగ్ ఇచ్చిన డ్రెస్లో చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని ఇక్కడ మనకి ఎన్ని ఇంచెస్ కావాలో అంటే మనకు వచ్చిన దాంట్లో నుంచి హాఫ్కి తీసుకుంటే మనకి సరిపోతుందండి. ఎందుకంటే ఇది
ఫోల్డింగ్లో ఉంది కదా, ఓపెన్ చేస్తే మనకి కరెక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి చెస్ట్ లూజు 18 ఇంచెస్ వచ్చింది కదా, 18 ఇంచెస్ అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజ్ కూడా అంతే అండి, 18 ఇంచెస్ అలాగే 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకోవాలి. ఇక్కడ మనము అంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఆ 1/2 ఇంచ్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని ఎందుకు డ్రా చేసుకుంటున్నామంటే దాన్ని మనం ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవడం కోసం ఆ 1/2 ఇంచ్ అనేది అలానే ఉంచుకుంటున్నాము. ఇలా మనం మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ దగ్గర అంటే 1 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలండి, కార్నర్ని బేస్ చేసుకొని. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి ఇలా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా రౌండ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ను కూడా రౌండ్ మార్కింగ్ అనేది వేస్తున్నాను. మీరు ఏ నెక్ కావాలంటే దానికి తగ్గట్టుగా మార్కింగ్ అనేది వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎల్ షేప్ కార్నర్లో ఆర్మ్ దగ్గర 1 ఇంచ్ పైకి మార్కింగ్ అనేది వేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇలా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కర్వ్ స్కేల్ లేకపోతే నార్మల్గా ఫ్రీ హ్యాండ్ తోటి కూడా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా మనం మెయిన్ మార్కింగ్ ఇంకా ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం కటింగ్ అనేది చేసుకోవాలండి. మనకి 18 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నది కాకుండా మెయిన్ మార్కింగ్ తీసుకున్నాం కదా 18 ఇంచెస్, ఆ 18 ఇంచెస్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక కట్ అనేది ఇచ్చామంటే మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టిచ్చెస్ దగ్గర మనము అంటే ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, అటు సైడ్ నుంచి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకొని ఈ డాట్ దగ్గర నుంచి క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. సైడ్ జాయింట్లు చేసిన తర్వాత కింద సైడ్ వేలబడ్డు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా ఫ్రంట్ సైడ్ డాట్స్ కోసం మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే స్టిచెస్ సైడ్ మనం ఒక 1/2 ఇంచ్ కటింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు డాట్స్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు కూడా అంతే, 3 ఇంచెస్ మనకి డాట్ లెంత్ అనేది సరిపోతుంది. అలాగే డాట్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ అయినా లేదంటే 1/4 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1/4 ఇంచే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనము 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అంటే మనకి చెస్ట్ లూజు ఇంకా వేస్ట్ లూజ్కి డిఫరెన్స్ అనేది 1/2 ఇంచే ఉంది కదా, ఆ 1/2 ఇంచ్ని ఇలా డాట్స్ వేసుకొని మనము ఫిట్టింగ్ అనేది చేసుకున్నామంటే నీట్గా ఫిట్టింగ్ మనకి బాగా వస్తుంది, లూజులు టైట్గా లేకుండా. ఇలా ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ను కూడా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను రెండు సపరేట్గా ఎందుకు కట్ చేస్తున్నానంటే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది బ్యాక్ సైడ్ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఉంటుంది. అందుకని ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకి సైడ్ ఎక్స్ట్రా పీస్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టికి జాయిన్ చేసే పని లేకుండా ఈజీగా ఉంటుంది. వర్క్ మనకి ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది ఇలా కట్ చేసుకున్నామంటే. అంటే కట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కానీ స్టిచ్ చేసేటప్పుడు మనకి వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనము ఇలా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎలా అయితే ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకున్నాము, ఇప్పుడు కూడా సేమ్ అంతే అండి. మనకి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లాత్ ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి మార్క్ చేసుకొని నీట్గా ఈ లైన్ని బేస్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని దీని మీద ప్లేస్ చేసేసుకొని నీట్గా ఇంకా కటింగ్ అనేది చేసుకోవడమే. మనం మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది దాని మీద ప్లేస్ చేసుకొని నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండాలి అంటే కట్ చేసేటప్పుడు ఇలా పిన్స్ యూజ్ చేసామంటే మనకి క్లాత్ అనేది జరగకుండా కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. ఈ డ్రెస్ నేను 9 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తున్నానండి. చాలా ఈజీగా మనం చిన్నపిల్లలకి డ్రెస్సులు అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయొచ్చు. ఈ డ్రెస్ స్టిచ్ చేయడం కోసం నేను కట్ పీసెస్ శారీని అనేది యూజ్ చేస్తున్నాను. సో వాళ్ళు అది ఇచ్చారు. దీంట్లో కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అయిందండి. మనకి కట్ పీసెస్ జాయిన్ చేసే దగ్గర క్లాత్ అనేది ఒక సైడ్ ముడతల్లాగా వచ్చింది, అందువల్ల మనకి క్లాత్ అనేది కొంచెం వేస్ట్ అయింది. అదొకటి, దీనికి పళ్ళు కూడా 2 పళ్ళుస్ అనేది ఇచ్చారు.
దానివల్ల క్లాత్ కొంచెం అనేది వేస్ట్ అయ్యింది. మిగతా మొత్తం కూడా డ్రెస్కి అనేది మంచిగా ఫ్రిల్స్ కానీ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. నేను ఈ డ్రెస్ని ఇంకా స్టిచ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది మనకి ఎక్కువ బయటికి కనిపించకుండా ఓవర్లాక్ టైప్లో స్టిచ్చింగ్ అనేది చేశాను. థ్రెడ్స్ మనకి ఎక్కడ కూడా కనిపించవు. హ్యాండ్ అంటే ఆర్మ్ దగ్గర మాత్రమే కనిపిస్తాయి, కానీ సైడ్ అనేది క్లాత్ ఎక్కడ కూడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్ చేశాను. మనం డ్రెస్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని ఎక్కువ జరపకుండా, ఒకవేళ జరిపినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే పిన్స్ యూజ్ చేసాం కదా, అందువల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది అంటే ఆర్మ్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. మనకి ఇలా కటింగ్ అనేది చేసుకున్నామంటే ఆర్మ్ దగ్గర మనకి వ్రింకిల్స్ లాగా రాకుండా ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. మనము ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అనేది కటింగ్ చేసుకోవద్దండి. అలా కట్ చేసుకున్నామంటే మనకి టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ వాటికి మార్కింగ్ అనేది చేసుకున్నామంటే మనకి దేనికి లోతు అనేది తీసుకోవాలనేది ఈజీగా తెలుస్తుంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి మాత్రమే 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దాని మీద బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రెడీ అవుతాయి. ఇక్కడ నేను హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపించట్లేదండి. నేను స్టిచ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్స్ని అనేది పఫ్ స్లీవ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్లోకి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనము ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, దాని దగ్గర ఒక కట్ అనేది ఇచ్చామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎంతవరకు స్టిచ్ చేసుకోవాలనే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, దాని దగ్గర కూడా ఇలా ఒక కట్ అనేది ఇచ్చుకోవాలండి. ఈ విధంగా కట్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ కోసం క్లాత్ని కట్ చేస్తున్నాను. ఈ బాటమ్ పార్ట్ కోసం కట్ చేసేటప్పుడు క్లాత్ని అనేది ముందుగా బాడీ పార్ట్ కట్ చేసిన దగ్గర మనకి క్లాత్ అనేది అన్ఈవెన్గా ఉంది కదా, దీన్ని మనం నీట్గా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. అందుకోసం మనం అంటే మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా థ్రెడ్ అనేది కొంచెం కట్ అనేది ఇచ్చి థ్రెడ్ అనేది ఒకటి ఇలా లాగామంటే మనకి స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇలా థ్రెడ్ మొత్తాన్ని లాగడం కంప్లీట్ అయిన తర్వాత చివర్లో కొంచెం కట్ అనేది అంటే ముందు మనం స్టార్టింగ్ ఒక కట్ అనేది ఇచ్చాం కదా క్లాత్ కట్ సైడ్, ఇటు సైడ్ కూడా కొంచెం క్లాత్ అనేది కట్ చేసామంటే మనకి థ్రెడ్ అనేది మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం అలానే ఉంచామంటే టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. మనకి ఆ పోగు అనేది థ్రెడ్ పోగు అనేది రాదు. ఇలా మనం థ్రెడ్ మొత్తాన్ని ఇలా సపరేట్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా లైన్ లాగా వచ్చింది. ఈ లైన్ మీదే మనం కటింగ్ అనేది చేసుకున్నామంటే క్రాస్ ఏమీ లేకుండా స్ట్రైట్గా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. మనం శారీని అంటే సిల్క్ శారీస్ని కట్ చేసేటప్పుడు కొంచెం కట్ అనేది ఇచ్చి లాగేస్తాం కదా గట్టిగా, అలా లాగినట్టు ఈ లైనింగ్ క్లాత్ని లాగామంటే మనకి థ్రెడ్స్ అనేది అన్ఈవెన్గా మనకి థ్రెడ్స్ అన్నీ కనిపిస్తూ నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. ఈ విధంగా ఒక థ్రెడ్ లాగి కట్ చేసామంటే స్ట్రైట్గా వస్తుంది. చూసారు కదా, థ్రెడ్స్ ఎక్కువ లేకుండా నీట్గా ఉంది. ఈ విధంగా ఫస్ట్ మనం క్లాత్ని అయితే స్ట్రైట్గా ఉండేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా మిడిల్లోకి ఒక ఫోల్డ్ చేసుకొని, అంటే మనకి మిడిల్లో ఫోల్డ్ చేసుకున్నామంటే రెండు పార్ట్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి కదా. ఇప్పుడు దీన్ని ఇలా మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. దీనికి ఎలాంటి మెజర్మెంట్స్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇలా నేను జస్ట్ క్లాత్ మనకి ఎంతైతే ఉందో దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక కట్ అనేది చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ వేయడానికి లైనింగ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనకి విడ్త్ అనేది వచ్చింది. లెంత్ మనకి దీంట్లో ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో దాన్ని ఫోల్డ్ చేసేసుకొని నేను స్టిచ్ అనేది వేస్తున్నాను కట్ చేయకుండా. మీరు లైనింగ్ కూడా ఎగ్జాక్ట్గా కట్ చేయాలి అనుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ వచ్చింది కదా, దాంట్లో నుంచి 2 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుందండి. మనకి 29 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనకి బాటమ్ పార్ట్ లైనింగ్ లెంత్ వచ్చేసి 29 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తము అంటే లైనింగ్ లెంత్ ఎంత వచ్చిందో మొత్తాన్ని తీసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అనేది ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేస్తాను కట్ చేయకుండా.
ఇక్కడ లైనింగ్ లెంత్ వచ్చేసి నాకు 33 ఇంచెస్ వచ్చింది. ఈ 33 ఇంచెస్‌ని 29 ఇంచెస్‌కి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని స్టిచ్ అనేది వేస్తాను. ఈ విధంగా నేను 2 పీసెస్‌ని రెడీ చేసుకున్నాను సెపరేట్‌గా దేనికి అది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి రెండిటికి కూడా 2 పీసెస్ అనేది రెడీ చేసుకుంటే మనకి బాటమ్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయితుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ మనము ఈ విధంగా శారీని ఓపెన్ చేసుకొని ఇక్కడ జాయింట్ అనేది ఉంది. కట్ పీసెస్‌ని యూజ్ చేశారు కదా! సో, అందువల్ల జాయింట్ అనేది పడింది. ఈ జాయింట్ వచ్చిన దాన్ని నేను ఈ విధంగా క్లాత్ అంటే అటు సైడ్, ఇటు సైడ్ జాయింట్ అనేది లేకుండా క్లాత్ అనేది కొంచెం అటు సైడు, ఇటు సైడు కటింగ్ అనేది చేస్తున్నాను. చూసారు కదా! మనకి ఈ జాయింట్ దగ్గర కొంచెం క్లాత్ అనేది ముడతల్లాగా వచ్చింది. అందువల్ల మనకి శారీ లుక్ కూడా వేర్ చేయడానికి అంత కంఫర్ట్‌గా లేదంట. సో, ఈ విధంగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను. మనకి ఇలాంటి సిల్క్ శారీస్ అయితే కొంచెం కట్ చేసి ఈ విధంగా గట్టిగా క్లాత్‌ని లాగామంటే ఈజీగానే స్ట్రైట్‌గా కట్ అవుతుంది. సో, ఇలా కట్ చేసుకోవచ్చండి. మనం పట్టు శారీస్ అయితే ఇలా కట్ చేయలేము. ఓన్లీ సిల్క్ శారీస్ అయితేనే ఈ విధంగా జార్జెట్ శారీస్, సిల్క్ శారీస్ అయితేనే ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అటు సైడ్, ఇటు సైడ్ జాయింట్ ఉన్న క్లాత్‌ని అనేది కటింగ్ అనేది చేసుకొని దేనికి సెపరేట్ చేశాను. ఇప్పుడు ఈ సెపరేట్ చేసిన దాన్ని పళ్ళు ఉంది కదా! ఆ పళ్ళు పార్ట్‌ని బాడీ పార్ట్ కోసం కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మనం ముందుగానే లైనింగ్‌ని కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేస్తున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మనకి ఇలా కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కదా పళ్ళుకి, వాటిని ఫ్రంట్ పార్ట్ అంటే ఈ ఫ్లవర్ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా క్లాత్‌ని అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్లవర్స్ వచ్చేలాగా కాకుండా మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా పెట్టామంటే మనకి క్లాత్ కొంచెం సేవ్ అవుతుంది కానీ లుక్ ఏమీ బాగోదు. ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్లవర్స్ వస్తే బాగుంటుందని నేను క్లాత్ కొంచెం వేస్ట్ అయినా పర్లేదని ఈ విధంగా అడ్జస్ట్ చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్లవర్స్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా ఫ్లవర్స్ అనేది వచ్చే విధంగా అంటే బ్యాక్ పార్ట్కి ఏమో కొంచెం చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఏమో పెద్ద ఫ్లవర్ మిడిల్లో వచ్చేలాగా ఇలా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని మనము కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బేస్ చేసిన తర్వాత అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ పార్ట్‌ని అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌ని కూడా ఇలానే ప్లేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్‌కి ఒక చిన్న టిక్ మార్క్ అనేది 2 సైడ్‌లు ఇచ్చానండి. ఇలా ఇచ్చామంటే మనకి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎలా కట్ చేయాలి అనేది నేను చూపించట్లేదు. వీడియో లెంతీ అవుతుందని. చుట్టూ కూడా మనకి 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఉండాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎక్స్ట్రా ఉండాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా. సో, ఆ విధంగా మనం చుట్టూ ఎక్స్ట్రా క్లాత్‌ని అనేది ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా కటింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన శారీని ఈ విధంగా మనం ఫస్ట్ లైనింగ్‌ని ఫోల్డ్ చేసుకున్నాం కదా! వచ్చిన క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా మిడిల్‌లోకి ఒక చిన్న కట్ ఇచ్చేసి మనం టైట్‌గా లాగేసామంటే దేనికది సెపరేట్ అవుతుంది. దీంతోటి మనం 2 పార్ట్స్ అనేది సెపరేట్ చేసుకున్నాం కదా! ఒకటి ఫ్రంట్ సైడ్, ఇంకొకటి బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా క్లాత్‌ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఫ్రిల్ మోడల్ డ్రెస్సులు స్టిచ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ విధంగా కటింగ్ అనేది 2 పీసెస్ సెపరేట్ చేసుకోవాలి. అంబ్రెల్లా కట్ అయితే వేరుగా ఉంటుందండి. అది కూడా నేను ఎలా కట్ చేసుకోవాలి అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఈ విధంగా 2 పీసెస్‌ని అనేది సెపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము మనకి అంటే డ్రెస్ బాటమ్ పార్ట్ లెంత్ ఎంతో మార్కింగ్ అనేది ముందుగానే మార్క్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ అనేది దీని మీద కూడా మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ వచ్చింది కదా! ఈ 31 ఇంచ్‌ని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ మనం కట్ చేసేటప్పుడు డిజైన్ ఏ విధంగా వచ్చిందో చూసుకొని దానికి తగ్గట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఫ్లవర్స్ అనేది రివర్స్ వెళ్ళకుండా మనకి స్ట్రైట్‌గా స్టాండింగ్ పొజిషన్‌లో వచ్చే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. సో, నేను కింది సైడ్ నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది వేస్తున్నాను 31 ఇంచ్‌కి. ఇలా చూసుకుంటున్నాను 31 ఇంచ్ ఎక్కడి వరకు వచ్చిందనేది. ఇక్కడ 31 ఇంచ్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ నేను చిన్నగా ఒక అంటే కట్ అనేది ఇచ్చాను సిజర్స్ తోటి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా లాగేసామంటే మనకి ఈజీగానే క్లాత్ అనేది సెపరేట్ అవుతుంది. మనం మెజర్ చేసుకొని కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్స్‌కి.
అంటే క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని మనం 31 ఇంచ్‌కి అటు సైడ్, ఇటు సైడ్ మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఒక పీస్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ ఇంకొక పీస్‌ని కూడా ఇలానే 31 ఇంచెస్‌కి లెంత్ వచ్చే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైన క్లాత్ అనేది మిగిలింది కదా! దీనితోటి మనము బ్యాక్ పార్ట్‌కి థ్రెడ్స్ ఉంటాయి కదా డ్రెస్‌కి, అంటే రెడీమేడ్ స్టైల్‌లో థ్రెడ్స్ అనేది ఇవ్వడానికి, ఇంకా హ్యాండ్స్ డిజైన్ చేసుకోవడానికి ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ మనం 2 పీసెస్‌ని ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత చూసారు కదండీ! మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయింది. నేను హ్యాండ్స్‌ని స్టిచ్ చేసేటప్పుడు కట్ చేద్దాం అనుకున్నాను కానీ, ఇంక ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకుంటే వర్క్ కొంచెం క్విక్‌గా అవుతుందని హ్యాండ్స్‌ని కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్‌ని తీసుకొని మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మనకి ఎంతొచ్చింది అనేది ఫస్ట్ మెజర్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు వచ్చిన ఆర్మ్ రౌండ్ ఎన్ని ఇంచెస్ అయితే వచ్చిందో 1 ఇంచ్ మైనస్ చేసుకొని ఆర్మ్ లూజ్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి ఇక్కడ 11 ఇంచెస్ వచ్చింది కదా! 11 ఇంచెస్‌లో 1 ఇంచ్ మైనస్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. ఈ 10 ఇంచెస్‌ని మనము అటు సైడు, ఇటు సైడు స్ట్రెయిట్ లైన్ అనేది మార్క్ చేసుకోవడం కోసం ఈ విధంగా 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత, ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ మొత్తానికి కూడా ఫ్రిల్స్ అనేది ఇవ్వడం కోసం నేనిక్కడ ఇంత క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు క్లాత్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటే పఫ్ కోసం 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నేనిక్కడ పఫ్ కొంచెం ఎక్కువగా స్టిచ్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం అయితే నేనిక్కడ ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా పఫ్ కోసం అనేది యూజ్ చేసుకుంటున్నాను. మీకు పఫ్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్, 3 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. కొంచెం హెవీగా పఫ్ కావాలి అనుకుంటే మనము ఎక్స్ట్రా ఒక 5 ఇంచెస్, 6 ఇంచెస్, 7 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నేను పఫ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్ మనకి 6 ఇంచెస్ వచ్చింది. ఈ 6 ఇంచెస్‌ని నేను ఈ విధంగా హ్యాండ్ లెంత్ కోసం మార్కింగ్ అనేది వేసిన తర్వాత, ఇందులో మనము 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 6 ఇంచెస్‌లో మనము హాఫ్‌కి ఫోల్డ్ చేసుకున్నామంటే 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ మనకి హ్యాండ్ డౌన్ కోసం అయితే సరిపోతుంది. మనకి 7 ఇంచెస్ వచ్చిందంటే 3½ ఇంచ్‌కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆర్మ్ డౌన్ కోసం సారీ. ఇలా ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా! ఇప్పుడు మనము హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది స్ట్రెయిట్‌గా లైన్ మార్క్ చేసుకొని, ఆ తర్వాత నుంచి ఇలా డౌన్ చేసుకోవాలండి. 3 ఇంచెస్‌కి మార్కింగ్ వేసుకున్నాం కదా! హ్యాండ్ డౌన్ కోసం. దాంట్లోకి ఇలా కొంచెం కొంచెంగా లైన్ డ్రా చేసుకుంటూ ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం పైన పఫ్ కోసం కూడా సేమ్ హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము ఇలా నీట్‌గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనము హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ తీసుకున్నాము. ఇంకా అంటే ఇది పఫ్ సీతారామం హ్యాండ్స్ టైప్‌లో స్టిచ్ చేస్తున్నాను కదా! సో, దానికోసం మనకి కింద పట్టీ కోసం ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ అండి. మనకి పట్టీ కోసం 2 ఇంచెస్, అలాగే హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్, టోటల్‌గా 8 ఇంచెస్ అనేది వస్తుంది. మనకి ఎల్బో కన్నా ఒక 1 ఇంచ్ అనేది తగ్గుతుందండి. సో, ఈ విధంగా మనం ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నామంటే ఈ పఫ్ హ్యాండ్స్‌కి లుక్ అనేది అంతగా సెట్ అవ్వదు. మనకి 1 ఇంచ్ కొంచెం పైకి మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే కట్ చేసుకొని లుక్ అనేది నీట్‌గా ఉంటుంది. ఆర్మ్ లూజ్ కోసం 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా! దాంట్లో నుంచి ఖర్చుల కోసం 2 ఇంచెస్‌కి ఇలా పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని, ఇలా 2 లైన్స్‌ని కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ పఫ్ కోసం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్ దగ్గర కూడా కట్స్ అనేది ఇవ్వాలండి. ఇలా ఇచ్చిన తర్వాత మనం అటు సైడ్, ఇటు సైడ్ 2 సైడ్‌లు కూడా కట్స్ అనేది ఇచ్చామంటే పఫ్ మనకి ఇంతవరకు స్టిచ్ చేసుకోవాలంటే చిన్న చిన్న ప్లీట్స్ అనేది స్టిచ్ చేసుకోవడానికి ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఇలా కట్స్ అనేది ఇచ్చామంటే ఈ విధంగా మనము క్లాత్‌ని అనేది 2 ఫోల్డ్స్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్‌కి సరిపడా క్లాత్ అనేది వస్తుంది. క్లాత్ ఎంత ఫోల్డ్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కదా! సో, ఈ విధంగా మనం 2 ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి 2 హ్యాండ్స్‌కి అనేది క్లాత్ సరిపోతుంది. ఒక ఫోల్డ్ చేసుకున్నామంటే ఒక హ్యాండ్‌కే వస్తుంది. ఇలా 2 ఫోల్డ్స్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్‌కి క్లాత్ అనేది వస్తుంది.
చిన్నపిల్లలే కదా! అందుకని నేను ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమి యూజ్ చేయట్లేదు. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే యూజ్ చేస్తున్నాను హ్యాండ్‌కి. మీరు కావాలంటే లైనింగ్ కూడా కటింగ్ అనేది చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో కొన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.